హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. రీసెంట్గా రిలీజ్ అయింది కదా రాజాసాబ్ మూవీ నుంచి రెబల్స్ ఆఫ్ సాంగ్. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక నా విషయానికి వస్తే సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే అనిపించలేదు. హనుమాన్ మ్యూజిక్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. రీసెంట్గా తన నుంచి వచ్చిన సాంగ్స్ అఖండ తాండవం, ఇక జాజికల్ జాజిగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి కదా. సో ఆ రేంజ్లో ఉంటుందని సాంగ్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సాంగ్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే అనిపించలేదు. ఇక సాంగ్ లిరిక్స్ అయితే బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అండ్ ఇదివరకు ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ట్రైలర్ లోనే క్లారిఫై ఇచ్చాడు. ప్రభాస్ ఒక క్యూట్ రొమాంటిక్ ఫెలోగా ఉంటారని, అండ్ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ అని ఇలా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు లిరిక్స్ తో సాంగ్ ఉంది. అండ్ ఈ సాంగ్ లో ప్రభాస్ లుక్స్ కూడా బాగున్నాయి. అండ్ మరీ డార్లింగ్, మిర్చి లాంటి ప్రభాస్ ని సినిమాలో ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. అండ్ అప్పటితో పోలిస్తే ప్రభాస్ చాలా మారిపోయాడు. అప్పుడున్నంత స్లిమ్ గా వాయిస్ లో కూడా చాలా మార్పు వచ్చింది. అండ్ ప్రభాస్ వాయిస్ కూడా అప్పుడున్నంత షైనీగా లేదు. సో కొంచెం అది డిసప్పాయింటింగ్. ట్రైలర్ లో ప్రభాస్ వాయిస్ అప్పుడున్నంత స్వీట్ గా ఇప్పుడు అనిపించలేదు. కొంచెం మరి ప్రభాస్ వాయిస్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఇక లుక్స్ పరంగా అయితే ప్రభాస్ ని మారుతి చాలా క్యూట్ గానే చూపించాడు. ఇలా జల్సాలు చేసే హీరోగా గర్ల్ ఫ్రెండ్స్ తో ఫ్లటింగ్ చేస్తూ రొమాంటిక్ గా చూపించబోతున్నాడు మారుతి. అండ్ సాంగ్ చూస్తుంటే మేబీ మూవీలో ఇదే ఫస్ట్ సాంగ్ అవ్వచ్చేమో. సాంగ్ లో థీమ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి అయితే సాంగ్ లో ఒకే లుకే చూపించాడు. అండ్ హర్రర్ కామెడీ కాబట్టి ప్రభాస్ మేబీ తాతలా కూడా కనిపిస్తారనే రూమర్స్ వచ్చాయి. అండ్ కొన్ని లుక్స్ చూస్తే అలాగే అనిపించాయి. ఇదివరకు రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ కానీ అండ్ ట్రైలర్ లో కూడా లుక్స్ మాక్సిమం అందరూ దగ్గరగానే ఉన్నాయి. సో ప్రభాస్ లో చాలా సేఫ్ చేయించబోతున్నాడు. అండ్ ప్రభాస్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఇదొక రీజనల్ లాంగ్వేజ్ మూవీగానే స్టార్ట్ చేశాడు. అప్పుడు బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్ ఇలా బిగ్ బడ్జెట్ మూవీస్ తో విసిగిపోయిన ప్రభాస్ జస్ట్ రిలాక్సేషన్ కోసం ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత సలార్, కల్కి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా బడ్జెట్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా పెరిగిపోయాయి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసమే మూవీ టీం కూడా పెద్దగానే ప్లాన్ చేస్తుంది. సాంగ్ రిలీజ్ కోసమే పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇంకా మూవీలో 6 సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. మరి ఫస్ట్ సాంగ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మరి ఇంకా అప్కమింగ్ సాంగ్స్ ఇంకా ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారు. అండ్ ఈ రెబల్స్ ఆఫ్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.